బ్రేకింగ్ న్యూస్. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పంచాయతీ హైకోర్టుకు చేరింది. 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరిని ఎవరో కిడ్నాప్ చేశారంటూ ఆయన కుమారుడు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఎల్లుండి తమ ముందు యాదగిరిని హాజరుపరచాలి అంటూ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు చైర్మన్ ఎన్నికపై స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అనూహ్యంగా ఈ రోజు కౌన్సిల్లో ప్రత్యక్షమయ్యారు యాదగిరి. కానీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ అంతా పూర్తయిన తరువాత హైకోర్టు ఆదేశాలు రావడంతో స్టే కారణంగా చైర్మన్ ఎన్నిక ప్రకటన వాయిదా పడింది. తీసుకొని పోయినా నన్ను ఆయన తీసుకొని పోయి నాకు ఫోన్ చేయండి కంప్లైంట్ చేసిన ఎవరికి మరి మీ ఆయన ఒక వీడియో పెట్టిండుగా నేను మంచిగా ఉన్నాను పెట్టలేదు సార్ అట్లే పెడుతున్నారు కాదు మీ ఆయన ఒక వీడియో బయట పెట్టిండు కదా బాగానే ఉన్నాను ఫోన్ లేదు మా ఆయన దగ్గర ఏది లేదు. ఆయన దగ్గర మనిషి ఆయనకు ముందే అటాక్ ఆయన ఏమన్నా ఆయన అంటే సుధాసిన్ రెడ్డి మొన్న వచ్చినోడాడు మా ఆయన 5 మాటలు గెలిచింది సార్. మా ఆయన 5 మాటలు గెలిచిండు. ఆయన మొన్న వచ్చినోడాడు మా ఆయన తీసుకొచ్చింది వ్యక్తి ఆయన జ్వరం వచ్చేమో అనుకునే తీసుకొని పోయి ఆడే